ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల మానసిక ప్రశాంతతకే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి. కువైట్ లో రేపు మినీ మహానాడు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 25 లక్షలు డబ్బులిస్తే భూ సెటిల్మెంట్ చేస్తానని ఎంఎంసీ చైర్మన్ బెదిరిస్తున్నాడు. బాధితుడు సుబ్బరాజు ఆరోపణ. దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలో 3 రోజుల పాటు ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబెల్లి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పెరుగుతున్న పని ఒత్తిడిని అధిగమించేందుకు సిబ్బంది తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మే 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ఈ తరగతులు జరుగుతాయని వివరించారు. మదనపల్లిలో జిల్లా పోలీస్ కార్యాలయం, రాయచోటిలో డీఎస్పీ ఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానం, పీడేర్లు సీఐ యుగంధర్ పర్యవేక్షణలో, అలాగే పొంగనూరులో సీఐలు సుబ్బారాయుడు, సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా నోడల్ అధికారిగా డీఎస్పీ ఏడుకొండల రెడ్డిని నియమించినట్లు, అలాగే యోగా మాస్టర్లు డాక్టర్ గోపాల్ రామాంజనేయులు నేతృత్వంలో శిక్షణ తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు. సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రొటేషన్ పద్ధతిలో 100% హాజరు ఉండేలా చర్యలు తీసుకున్నామని, మెడిటేషన్ వల్ల కలిగే ప్రశాంతత ద్వారా పోలీస్ సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో నుండి ఉద్యోగం కోసం వెళ్లి కువైట్ లో స్థిరపడ్డ తెలుగువారు ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని పెద్ద ఎత్తున చేపట్టే మహానాడు వేడుకల్లో మే 22న కువైట్ నందు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఈ మహానాడు వేడుకలకు ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కావలి గ్రీష్మ, మాసేన్ రాజేష్లు నేడు కువైట్ చేరుకున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. రేపు జరిగే మినీ మహానాడు వేడుకలను విజయవంతం చేసేందుకు కువైట్లో ఉన్న తెలుగు వారందరూ తరలి రావాలని కోరారు. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు, భారతరత్న దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్ అల్లాయ్ బకాష్, మైనార్టీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెహబూబ్ బాషా, మదనపల్లె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. భారత సమాచార విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని గురువారం మదనపల్లి పట్టణం ఇందిరానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మాజీ ప్రధాని, ఆధునిక భారత స్వాప్నికుడు, సాంకేతిక సంస్కరణ సృష్టికర్త, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మహనీయుడికి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంస్కరణల పుణ్యమేనన్నారు. విద్య, సాంకేతికత, టెలికమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలన్నారు. ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయమన్నారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత ఈ రోజున దేశంలో ఉగ్రవాద రహిత దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మారని గుర్తు చేశారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు
కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లి దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, మాజీ మండల అధ్యక్షులు ముబారక్ ఖాన్, మాజీ డీసీసీ సెక్రటరీ డాక్టర్ వర్ధన్ చౌదరి, మాజీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మహబూబ్ పీర్, మాజీ మహిళా టౌన్ ప్రెసిడెంట్ ఈశ్వరమ్మ, మాజీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు నాగరాజ, మాజీ టౌన్ సెక్రటరీలు పాలేటి మహమ్మద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు శరత్ కుమార్ రెడ్డి, మైనారిటీ నాయకులు యూసఫ్ ఖాన్, ఇర్ఫాన్, దస్తగిరి ఖాన్, ఉస్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా మదనపల్లి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా, మహిళా సాధికారత పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు మనం ప్రపంచంలోనే మేటిగా సాంకేతికతను ఉపయోగించుకొని ఏఐ ద్వారా కానీ రకరకాల కంప్యూటరీకరణను మనం ఈరోజు భారతదేశంలో వాడుతున్నాము, ముందుకు పోతున్నామంటే దానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి మహోన్నతమైన ఉద్దేశాలను, మహోన్నతమైన అభిప్రాయాలను, దేశభక్తిని ఆ రోజు ఆయన చేయకుండా నింటే ఈరోజు ఇక్కడ మనం అది చాలా వెనకబడే వాళ్ళం. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు భారతదేశం ఇంత పురోగభివృద్ధిలో ఉంది. అలాంటి నేతను మనం ఇంతవరకు చూడలేదు. ఆ రోజు 1991 మే 21వ తేదీన పెరంబదూరులో ఒక సమావేశంలో ఆ రోజు అసూలు పాసిన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు కూడా దేశమంతా శోక సందర్భంలో ఉన్నంతగా ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నక్సలైట్ రహిత పలంనేరు నందు 30 మంది ట్రైబల్ ప్రత్యేక ప్రతిభావంతులకు స్వదిష్ట అన్నప్రసాద ట్రస్ట్ మరియు దాత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నెలసరి నిత్యావసర సరుకులను అందజేశారు. పలంనేరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రైబల్ వాసులు ప్రత్యేక ప్రతిభావంతులు 30 మంది నెలసరి సరుకులను తీసుకుని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఎండల కాలంలో మాకు ఎటువంటి ఆదరణ ఉండడం లేదని, వేసవి వచ్చిందంటే జీవనం సాగించడం కష్టతరమవుతుందని, ఇంటిల్లిపాదికి కూలీ పనులు కూడా దొరకడం లేదని, ఈ నెలసరి సరుకులు 2 నెలల పాటు సంతోషంగా ఇల్లు గడవడానికి ఉపయోగపడతాయని మమ్మల్ని గుర్తించి సుదూర ప్రాంతాల నుంచి, తిరుపతి పట్టణం నుంచి స్వదిష్ట అన్నప్రసాద ట్రస్ట్ వారు, మదనపల్లి నుంచి దాత్రి ఫౌండేషన్ వారు మా మండలంలో నిత్యావసర సరుకుల్ని మాకు అందించినందుకు సంతోషంగా ఉందని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా జ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి రమేష్ మరియు వారి టీం పాల్గొని దాత్రి ఫౌండేషన్ మరియు స్వదిష్ట స్వచ్ఛంద సంస్థలో సేవే మార్గంగా పనిచేస్తున్న సంస్థలు అని, పలంనేరు మండలంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు ఈ ఇరువురి సంస్థలు నిర్వహించిన మేము వాలంటీర్ సర్వీస్ మా టీం అందరము అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దాత్రి ఫౌండేషన్ మరియు స్వదిష్ట స్వచ్ఛంద సంస్థల ఫౌండర్స్ డాక్టర్ స్వాతి చక్రపాణి విజయాలు మా సేవ అన్నదే ఒక ఊరిలో ఒక గ్రామానికి పరిమితం కాకూడదు అని, అవసరం మరియు అత్యవసరం అని 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని మేము సేవా మార్గంలో ముందుకెళ్తామని, అత్యవసరంగా ఉన్న పేద ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఈ 2 స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు అందిస్తామని ఈ సందర్భంగా వీరు తెలియజేశారు. పొంగనూరు రోడ్డు బజనిగొండ ప్రాంతానికి చెందిన సుబ్బరాజు నేడు బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జంగాల శివరాం భూ సెటిల్మెంట్లు మధ్యవర్తిగా వచ్చి అతను చెప్పిన విధంగా తాను వినకపోవడంతో తన ప్రత్యర్థులకు సహాయం చేస్తూ సర్వే నెంబర్లోని లెటర్లు మార్చి సబ్ డివిజన్లు చేసి నన్ను అన్ని విధాలుగా వేధించాడని శివరాం రాయల్ రెవెన్యూలో అవకతవకలు చేశాడు. దీనికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సుబ్బరాజు ఆరోపించారు. నా భూమి కాపాడుకునేందుకు హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. శివరాం అవకతవకలకు పాల్పడ్డాడు అనేది వాస్తవమని మీడియా ముఖంగా తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, శివకుమార్, ప్రసాద్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. వీడియోలు మా దగ్గర ఉన్నాయి. జంగాల శివరాం గారు చేసిన మాత్రాన మేము దాన్ని వదలము, మీ భూ కబ్జాను వదలము. అంతేగాని మీరు మా పార్టీ పైన, మా నాయకుల బందెల గౌతమ్ కుమార్ పైన బురద చల్లడము ఇది మేము ఎక్కడ కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు పెద్ద కబ్జాదారులు, అవినీతి పరులు మీరు. ఇంకో విషయం ఏమంటే మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడారు. మీరు మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ యార్డ్లో
మీకు ఎటువంటి క్లారిటీ లేదు, మీకు అవగాహన లేదు మార్కెట్ గురించి. నాకు తెలిసి మీరు నేను మాట్లాడతాను, నాకు అర్థమైంది క్లారిటీగా. మేము 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఆ మండీల దగ్గర, మండీల యజమానుల దగ్గర ఎటువంటి కంప్లీట్ రాదా మా దగ్గర, ఎటువంటి దాటం లేదు మాకు. మేము 10 సంవత్సరాలు సక్రమంగా నీట్గా నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు మంచి పేరు ఉంది. అది కూడా రెన్యువల్ చేసుకుంటాం. ఎట్లా రెన్యువల్ చేస్తాం? అది కరోనా టైంలో ఒకసారి రెన్యువల్ చేశారు, ఎలక్షన్ రెన్యువల్ చేస్తారు. అంతేగాని మీరేదో ఏం చెప్తున్నారు, మీరే టెండర్ పెట్టింటూ, మీరే నిర్వహించు, మీరే వేరే టెండర్ తీసి నుంచి మీ 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 వెనకటి వాళ్ళకి అని మీరు అందరూ చెప్పుకుంటున్నారు. అది అవాస్తవం, తప్పు. అవన్నీ పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడేది. మీకైతే ఎటువంటి అవగాహన లేదు మార్కెట్ గురించి. నాకు అర్థమైంది క్లారిటీగా, నేను మీరు మాట్లాడిన మాటల్లో క్లారిటీగా అర్థమైంది. మేము చాలా టెండర్లు చేస్తున్నాం, మాకేం కొత్త కాదు, మీకే కొత్త. శివరాం గారు, ఇంకో విషయానికి వస్తే మార్కెట్ యార్డ్లో పక్కన అన్నా క్యాంటీన్ పక్కన ఒక అంగడి ఉంది. దానికి సంబంధించిన అంగడికి సంబంధించిన రెజల్యూషన్ ఉందా మీ దగ్గర? కమిటీ ఉంది, కమిటీ ఉందా? రెజల్యూషన్ ఉందా? దానికి పర్మిషన్ ఉందా పెట్టడానికి? అది తీసుకురండి, మీడియా ముఖం తీసుకురండి, మీడియా ముఖం తీసుకోండి, మీడియా ముఖం తీసుకురండి, మీకు పర్మిషన్ ఉంటుంది దాని గురించి. అంతే లోపల కూడా, మార్కెట్ లోపల కూడా చాలా క్రమంగా అంగళ్ళు పెట్టించారు మీరు. అవి మాకు తెలుసు. దగ్గరలోనే సిరిలవంగ ఎట్లయితే 5 సెంట్లు మీకు కబ్జా చేశారో, ఎట్లయితే తీసి ప్రజల ముందు మీడియా ముందు తెచ్చామో, అది కూడా దగ్గరలోనే శివరాం గారు దగ్గరలోనే మేము మీ ప్రజల ముందరికి మరి మీడియా ముందు తీసుకొస్తాం. మీరేం భయపడితే తీసుకొస్తాం. మీ అవినీతి తీస్తా అంటే వస్తానే ఉంది. ఇంకా మీరు మదనపల్లికి కానీ, పీరియర్కి కానీ, పుంగనూరుకి కానీ తెలుసు. పుంగనూరు తెలుసు అండి, పుంగనూరు విషయం వేరేదండి, సందర్భం వాడదాం, దాని గురించి కూడా తెలుసు. మా నాయకులు బందరు గౌతమ్ కుమార్ గారు చిన్న వయసులోనే. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టీవీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ గోవి సంస్థ డైరెక్టర్ లక్ష్మణన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హెచ్సిఎల్ గోవి సంస్థ వారి ఆధ్వర్యంలో హెచ్సిఎల్ గోవి ట్రైనర్లు విద్యార్థులకు జావా మరియు పైథాన్ ప్రోగ్రామింగ్ భాషలపై నెల రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు జావా, పైథాన్ ఆధారిత ప్రోగ్రామింగ్ టాస్కులు, కోడింగ్ సమస్యలు మరియు రియల్ టైం అప్లికేషన్ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు కార్యకలాపాలను అప్పగించి వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచారని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి పలు ఆధునిక సాంకేతిక రంగాల్లో రూపొందించిన సమస్యలకు విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అందించారని తెలిపారు. మొత్తం 30 బృందాలు పాల్గొన్న ఈ హ్యాకథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు మరియు మూడవ బహుమతిగా 3,000 రూపాయల నగదు మరియు సర్టిఫికేట్స్ ను విద్యార్థులకు అందజేశారు. విద్యా జ్ఞానం మరియు పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణల ద్వారా విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు క్లౌడ్ టెక్నాలజీ రంగాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో సహాయ సహకారాలు అందించిన మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పన, డాక్టర్ ఎస్ పద్మ, డాక్టర్ చొక్కనాథన్, కోఆర్డినేటర్ సాయిజ్ అహ్మద్, ఉషా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.